మంగళం నిత్య శుభమంగళం. వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఏంటంటే పాల తాలికలు చేయడానికి నేను పిండి పెట్టుకోవడానికి రెడీ చేసుకుంటున్నాను. ఒక బాణలు పెట్టుకుని అందులో వాటర్ పోసుకుని బెల్లం పొడి కొంచెం నెయ్యి వేసుకోవాలి. వేసుకుని ఆ నీళ్లు మరిగించుకోవాలి. కొంచెం మైదా పిండి తీసుకుని వాటర్ కలిపి అందులో వేయాలి. ఎందుకంటే బెల్లం తాలికలు విరిగిపోకుండా ఉంటాయి అన్నమాట. మైదా పిండి వేసుకుంటే కొంచెం ఎక్కువ వేయకూడదు. ఆ తర్వాత పిండి అందులో వేసి కలుపుకోవాలి. పిండి ఎలా అంటే కొంచెం బరకగా ఉండాలన్నమాట. మెత్తగా ఉండకుండా ఉంటే బెల్లం తాలికలు చాలా బాగుంటాయి. అది పిండి అంతా ఉక్కిపోయింది. తర్వాత దాన్ని ఒక బాక్స్లో పెట్టేసుకోవాలి, వేడి చల్లారకుండాని. వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని ఇలా కొంచెం ఆన్ చేసి మూత పెట్టేసి పక్కన పెట్టుకుంటే ఆ పిండి ఇంకా కొంచెం ఉడికినట్టు అవుతుంది అనమాట. పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత దాన్ని మనం ఇలా ఉండ్రాల్లా చేసేసుకుంటే ఏమవుతుందంటే కొంచెం గట్టి పడతాయి అనమాట. మసాజ్ చేయడంలో పిండి ఇంకా స్మూత్ అవుతుంది. అప్పుడు మెల్లిగా తాలికలు చేసుకోవాలి. పండగ ఆవిడ కదా, నేను కొంచెం తక్కువే చేస్తాను. పక్కనేమో వంటరాలు కూడా చేసేసుకుందామని వాటిలో కూడా కొంచెం ఇందులోనే ఈ పిండిలోనే కొంచెం వంటరాలు చేసేస్తాను. అవి వచ్చి వంటరాలు చేసేసి వేరే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని ఆవిరి మీద కొన్ని వంటరాలు ఉడికిస్తాను అనమాట. బెల్లం తాలికలు అయ్యే లోపల ఆ వంటరాలు కూడా మనకి రెడీ అయిపోతాయి. ఈ బెల్లం తాలికలన్నీ శుభ్రంగా చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే గిన్నెలో వాటర్ పోసుకుని కొంచెం బెల్లం పాకం వేస్తాను. కొంచెం అంటే ఒక 1/2 గ్లాస్ వేస్తాను. వేసి కొంచెం మరగనివ్వాలి. అందులో ఈ బెల్లం తాలికలన్నీ అందులో వేసి ఉడికించుకోవాలన్నమాట. ఎక్కువ కదపకుండా ఉడికించుకోవాలి. ఈ లోపల ఇగో నాకు ఉండ్రాలు కూడా రెడీ అయిపోయాయి. ఇవన్నీ ఈ లోపల ఉండ్రాలు రెడీ అయిపోయాయి. బెల్లం తాలికలు ఉడుకుతున్నాయి. ఎక్కువగా కదపకూడదు వాటిని. అంటే ఇది చిక్క పడటం కోసం నేను ఏం చేస్తానంటే ఒక గుప్పుడు బొంబాయి రవ్వ వేసి తిప్పింది మనకి చిక్కదనం వస్తుంది అనమాట. బాగుంటుంది తినేటప్పుడు కూడా. టేస్ట్ వరిపిండి వేస్తుంటే ఒక రకంగా టేస్ట్ వేరేలా అనిపిస్తుంది. అది బొంబాయి రవ్వ వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొంచెం యాలకులు చితకొట్టుకొని వేసుకోవాలి. ఇంకా పాలు కూడా బాగా మరిగపెడతాను నేను, అంటే చిక్కగా అవటం కోసం. స్టవ్ కట్టేసుకోవాలి. లేదంటే బెల్లం వేస్తాం కాబట్టి పాలు ఇరిగిపోతాయి కదా. స్టవ్ కట్టేసుకుని అప్పుడు పాలు పోసుకోవాలి. ఎందుకంటే పాలు ఆల్రెడీ మనం బాగా మరగబెట్టేసుకున్నాం కాబట్టి పాలు వేసాక మరిగించవలసిన అవసరం లేదు. ఒక పక్కన గిన్నె పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ వేసుకుని వేయించుకుని అందులో వేసేసుకోవాలి. మీరు పండుగ ఎలా చేసుకుంటున్నారు? బాగా చేసుకున్నారా? అందరూ మీ ఫ్యామిలీ మీరు ఈ పండుగ రోజు ఆయుర ఆరోగ్య ఐశ్వర్య ఆనందాలతో తొలతోగాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మంగళం నిత్య శుభమంగళం.